వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాన్ నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైత్మరుక్మ వ్యామోహతరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా సర్వజ్ఞేన మదన్వయానాం ఆద్యస్తన ప్రపతేర్వక్తాభిరామం శ్రీమత్తదంగ్రీగణం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదామయ భట్టనాథ్ శ్రీమద్విసారపరశేఖరే యోగివాహాన్ భక్తాంగ్రిరేణ పరకాలయమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాదరాన్ యోగీంద్రం పురుషేశ చంద్రజలది గోవిందపురాదిపౌ భట్టార్యనిగమాంతయోగి జగదాచార్యో సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వామృతాసార పౌరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం పాదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వేరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సోనవే యత్కటాక్షణలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసారభోగి సంతష్ట జీవ జీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్ల సద్భగవదంగ్రి పురాణబంధం జ్ఞానాధిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనన సుందరజామాతృమునే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవసం అగ్నజంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామనివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్గం మహం భజే శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి కీర్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం తిరువళిదినాడెన్నుం தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணலென்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதங்குறைவிலேனத்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சேரார் சடகோபன் சந்தனை வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திருடன் சோலை மதிலிரங்கள் வன்புகழ்மேன் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் இன்று முதல் தாய் சடகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையும் நெய்யாமுயர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவையர்கோன் யாழினி செய்தத்தியல் நம்மாழ்வார் திருவிழிகளே சரணம் எம்பெருமானார் திருவிழிகளே சரணம் ஜெயர் திவ்ய திருவிழிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నాదముల యొక్క వైభవాన్ని అప్పలాచార్య స్వామి వారు ఇప్పటి వరకు మనకి చక్కగా అందించారు. ఈ మాసంలో ఉండేటువంటి వైభవం అదే. జ్యేష్ఠమాసేతు అనురాధ జాతం నాదమునిం భజే అంటారు.
ఈ జ్యేష్ఠ మాసంలో అవతరించినటువంటి అనురాధ నక్షత్రంలో అవతరించినటువంటి మహనీయులు శ్రీ శఠార్య శృతవాన్ ప్రబంధమకిల్లం గురోహో. శఠారి యొక్క నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴി వంటి 4000 దివ్య ప్రబంధాలని ఎలా విన్నారు అనేది మీరు ఇంతవరకు వారి సంభాషణలో తెలుసుకున్నారు. అలాంటి సిద్ధాంతానికి వెన్నెముకైనటువంటి నాగమునులు ఈ లీలా విభూతిలో 330 సంవత్సరాలు జీవించారు. 1, 2 కాదు, 330 సంవత్సరాలు జీవించారు. యోగ శాస్త్రానికి పెట్టినటువంటి పేరు వారిది. పైగా ఒక సంగీత శాస్త్రంలో ఒక తాళాలు ఇలా వేస్తూ ఉంటారు చూడండి, ఆ తాళాల బరువు సౌండ్ని బట్టి బరువు చెప్పేవారండి. ఇదో పెద్ద ఫిజిక్స్ అంటారు. ఇందులో సౌండ్, వెయిట్, ఆ రెండిటికి కాంబినేషన్, ఏ సౌండ్ ఉంటే ఎంత, అంత జ్ఞానము కలిగినటువంటి మహానుభావులు మన కోసమని అత్యద్భుతమైనటువంటి గ్రంథాలన్నిటినీ రచించి వారు లోకానికంతటికి పెద్దలవి అందించడమే కాకుండా ఓ న్యాయతత్వ శాస్త్రమో, పురుష నిర్ణయమో, యోగ రహస్యమో ఇత్యాది గ్రంథాలన్నిటినీ కూడా చక్కగా లోకానికి అనుగ్రహించినటువంటి మహానుభావుల యొక్క తిరునక్షత్ర వైభవాన్ని ఇవాళ స్వామివారి ద్వారా మనందరం తెలుసుకోవడం చాలా చక్కగా ఉంది. పెద్దల్ని అనుసంధానం చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు మనం మన తిరువాయిమొഴി దివ్య ప్రబంధ కాలక్షేపంలో 1వ పదిలో 3వ పత్తులో 7వ పాసురంలోకి ప్రవేశించాము. 7వ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ஒன்றென பலவென அறிவரும் அடிவினுன் நின்ற நன்று எழினாரணன் நான்முகன் அரண் என்னுமிவரை ஒன்ற நும் மனத்து வைத்துள் உள்ளினும் மிருபசை அறுத்து நன்றென நலன் செய்வத நிடை நம்முடை நாளே. నమ్మాళ్వార్లు అత్యద్భుతమైనటువంటి రచనా సంవిధానంతో పాసుర నిర్మాణం చేశారు అనేటువంటిది మనం ఏ రోజు కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అలాంటి పదబంధాలని ఏ పదాన్ని ఎక్కడ ఎలా చేర్చాలి అనేటువంటిది మనకి అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. మయర్వర మదినలమ్మని భగవత్ కటాక్షం చేత ఆయనకు అటువంటి శక్తి వచ్చిందని వారే చెప్పుకున్నారు. ఇందులో నిన్నటి పాసురంలో చెప్పిన అర్థానికే కొనసాగింపు ఈ పాసురంలో జరుగుతుంది అని. అయితే ఇవాటి పాసురంలో చాలా ముఖ్యార్థము కాలము యొక్క విలువ, కాలస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవలసినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తారు. ముందు ప్రతిపదార్థం చెప్పేసుకుందాం. ఒండ్రెన పలవెన 2 మాటలు. ఒండ్రెన పరమాత్మ ఒక్కడే, పలవెన కాదు చాలా స్వరూపాలు ఆయనవి. అరివరం ఇది తెలుసుకోవడానికి మనకి వీలు కాని రీతి, మనం తెలుసుకోలేం. ఆయన ఎప్పుడు ఎలా ఏ అవతారాన్ని ఎలా మారి వస్తాడు అనేటువంటిది మనకి తెలియదు. పుట్టని వాడు పుట్టినట్లుగానే ఏ ఏ రూపాల్లో వస్తాడో మనకు అసలు తెలియదు. వడివినుళ్ళు ఆయన శరీరంలో నిండ్ర నండ్రు ఎళిల్ నారణం, దేహం అంతా కూడా అత్యద్భుత కాంతి పుంజంగా ఉండేటువంటి నారాయణుడు. ఇంతవరకు నారాయణుని యొక్క వైలక్షణ్యాన్ని ఈ ఫస్ట్ పాదంలో నారాయణన్ వరకు, 2వ పాదంలో నారాయణన్ వరకు చెప్పారు. అంటే ఏమిటి? ఒకడని గాని అనేకులని గాని తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో ఆయన శరీరాల్లో అందమైనటువంటి కాంతి స్వరూపుడుగా నిలిచి ఉండేటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ ఆయనకి ఇన్ని విశేషణాలు వేశారండి. తర్వాత వాళ్ళిద్దరికి నాన్ముగన్ అరణ్, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు అని మామూలుగా వాళ్ళ పేర్లు చెప్పేశారు. నారాయణనికి చెప్పడానికి వచ్చేటప్పటికి ఎంత కాంతి స్వరూపుడో, ఎన్ని అవతారాలు ఎత్తేటువంటి వాడో, అవి ఎలాంటివో మనకి తెలుసుకోవడం ఎంత కష్టమో
ఇన్ని విశేషణాలు వేశారు నారణునికి. మరి నాన్ముగన్కి 4 ముఖాలు ఆయన. అరణ్ రుద్రుడు సంహారం చేసే ఆయన. என்று ఇవరై ఒండ్రు మనత్తు వైత్తు ఉళ్ళి. ఈ ముగ్గురి గురించి మీ మదిలో ఒకే రకంగా ఆలోచించడము అంటే అసలు ముగ్గురిని ఒకసారి తలుచుకోండి. ఎవ్వరూ చెప్పక్కర్లేదండి, ముగ్గురిని మీరే తలుచుకోండి. ముగ్గురిలో ఎవడు పరాత్పరుడో నిన్న చెప్పుకున్నాం, కంటిన్యూషన్ అన్నారే, అదే అన్నమాట ఇది. ఒక ఆయన కాలు చాచాడు, ఒక ఆయన కడిగాడు, ఒక ఆయన శిరసా వహించాడు. అంటే అర్జునుడికి ఆ పరమశివుడి యొక్క తల మీద పుష్పాలు కనిపించాయి. శ్రీమన్నారాయణుడికి పూజించిన పుష్పాలు పరమశివుడి నెత్తి మీద కనిపించాయి అని పాసురాలు అనేకాలు ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఎవరు అని పెద్ద ఆలోచించి దీని గురించి చెయ్యక్కర్లేదండి. ముగ్గురిలోనూ కూడా పరాత్పరత్వం అనేది శ్రీమన్నారాయణుడికే ఉంది. మనత్తు వైత్తు వెళ్ళి మీ మనస్సులో నిలిపి ఆలోచించండి. ఇది ఎవరూ చెప్పవలసిన పని లేదు. మీరు ఆలోచిస్తే మీకే మీ ఊహకే అందుతుంది. నువ్వు మెరుపసై వారిద్దరిలో కూడా మీరు ఎవరు పరాత్పరుడు అనేటువంటి బుద్ధిని తెలుసుకొని మిగిలిన వారు పరాత్పరులు కాదు అనే భావాన్ని అరుదు పోగొట్టుకోండి. వారిద్దరూ కూడా ఈయన ఆజ్ఞానుసారంగానే ప్రవర్తించేవారే. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. అవనిడై అప్పుడు ఆ పరాత్పరుడు శ్రీమన్నారాయణుడని తెలిస్తే నమ్ముడై నాళ్ళు నన్నన నలం. ఈ పాసురానికి ఉయిర్పాటు ఈ మాట అండి. నమ్ముడై మన యొక్క నాళ్ళు ఆయుష్ నన్నెన నలం. అది ఎంత ఉందో ఒక్కసారి తెలుసుకుంటే చాలు. అంటే ప్రతి క్షణం ఆయుష్ యొక్క అనిత్యత్వాన్ని గుర్తుకి తెచ్చుకోండి. ఈ పాసురంలో ఇదే చాలా ముఖ్యమైనటువంటి పదము అంటారు. సేవించడం ఒక ఎత్తు, సేవించడం కాదండి, ఇప్పుడే మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటామో ఏమిటో అనేటువంటి భావంతో కాలం యొక్క విలువని తెలుసుకోండి. అలాంటి భావం నన్నెన నలం, మంచి ప్రీతిని కలిగి ఉండండి అని శ్రీమన్నారాయణుడికి 3-4 విశేషణాలు వేసి అరుడు ఆయనం అని చెప్పి బ్రహ్మగారు రుద్రుడు గారు అని సామాన్యంగా నామాలు పలికి మీరు వాళ్ళల్లో ఎవరు పరాత్పరుడో మీరే ఆలోచించుకుంటే తెలిసిపోతుంది అని అనేక వృత్తాంతాలను ఒకసారి స్మరింప చేసుకొని అప్పుడు శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు అని నిశ్చయించుకొని ఆశ్రయిద్దాంలే అనుకోకండి. ఇది చాలా ముఖ్యమైన పదం ఈ పాసురంలో. ఎందుకంటే మీరు అల్పాయుష్కులు. ఆయుష్ అనేటువంటిది 100 సంవత్సరాలు అని నిర్ణయం ఉన్నప్పటికీ కూడా 100 సంవత్సరాలు ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? దానికే మనకి గట్టేపి లీయతే భూయ జాయమానో అస్తమేవచ జాతమాత్రోపి మ్రియతే. ఎన్ని సత్యాలు చెప్పారండి. లోపలే పోవచ్చు, పుట్టగానే పోవచ్చు, కొద్దిసేపు అయ్యాక పోవచ్చు, బాల్యే అదవా యవ్వనే. ఏ సమయంలో ఎప్పుడు ఆ మృత్యు వచ్చి యాగ్రీవ తిష్టది జర అంటూ పోనీ ఇప్పుడు బాగానే ఉన్నాం కదండి అంటే ఒక పులి వచ్చి మీద పడిపోయినట్టుగా ముసలితనం వచ్చి పడిపోతుంది. నిన్నటి వరకు కనపడ్డవి ఇప్పుడు కనపడడం లేదు, నిన్నటి వరకు వినపడ్డవి ఇప్పుడు వినపడడం లేదు. నిన్న గబగబా పరిగెట్టాం, ఇవాళ పరిగెట్టలేకపోతున్నాం. అయ్యో బాబోయ్, ఎంత మార్పు వచ్చేస్తోంది బ్రతికిన ఈ అవస్థలోనే. ఈ అవస్థతో కూడా ఉండకుండా ఎప్పుడు మృత్యువు వచ్చి మృత్యుర్ధావతి పంచమహాని ఎప్పుడు వచ్చి మీద పడిపోతుందో మనకి తెలియదు. ఈ పాసురంలో చెప్పేది మనిషి అల్పాయుష్కుడు కాబట్టి ఒక మంచి పని చేయాలన్నది అనుకోగానే చెయ్యండి. చాలా అద్భుతమైన సందేశం అండి. ఎందువల్ల అని అంటే ఎప్పుడో చేద్దాం అనుకుంటాం, చాలా అనుకుంటాం, చేద్దాంలే 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 అనుకుంటాం. ఈ వాయిదాలు వేయడంలో మనం వెళ్ళవలసినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన కాలక్షేపంలో చెప్పుకున్నాం చూడండి, ఊరేసులు పిల్లలకి మంత్రార్థాన్ని చెప్తూ మీ గురువుగారి దగ్గర చెప్పుకోండి అని పంపించి మళ్ళీ వద్దు వద్దు వెనక్కి రండి వెనక్కి రండి అని పిలిచి
కాదు, కాలం శాశ్వతమైనది కాదు, ఎప్పుడు ఎవరు ఎలా ఉంటాము. నేనే చెప్పేస్తాను పట్టండి అని చెప్పేశారు అని చెప్పుకున్నామే. అలాగా కాలం యొక్క అశాశ్వతత్వాన్ని మీరు తెలుసుకుంటూ ముందుకు సాగండి. మీ జీవనయానంలో పరమాత్మని ఒక భాగస్థుడిగా చేసుకోండి అనేటువంటి సద్విషయాన్ని ఇవాళ పాసురంలో మనకి అందిస్తున్నారు. వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 299వ పేజీలో ఈడు చివర 7వ పాటు 7వ పాసురం. అప్పటికే செய்கிறோம் ఎన్నార్ ఇరుందార్గల్. సరేనండి, మీరు చెప్పారు కాబట్టి అలాగే చేస్తాంలేండి అన్నారంతే. అలాగే చేస్తామంటే అది ఎప్పుడు చేస్తారో తెలియదు, వెంటనే చేస్తారో చేయరో తెలియదు, అసలు చేస్తారో చేయరో తెలియదు. అంత స్తబ్దతగా అలాగా సరేనండి అని కూర్చున్నారనమాట. అనేటప్పటికి అయ్యో நீங்கள் உங்களுடைய ఆయుష్నుடைய స్థితియం, మీరు మీ ఆయుష్ యొక్క స్థితిని తెలుసుకోండి. ఇది సత్యాన్ని ఆలోచిస్తే కొంచెం భయంగా ఉంటుంది. ఉంటామనే ఆశతో ఉంటే జీవితం హాయిగా గడపగలం, కానీ మన అవధి అనేటువంటిది మనకి తెలిసిందంటే జరిగేవి కూడా మనం చేసుకోలేం, అవి అడ్డుపడిపోతాయి అన్నమాట. ఒక భగవంతుడి యొక్క విషయంలో ఏ క్షణం ఆ క్షణమే ఇదే ఆఖరి క్షణము అని అనుకునేలా ఉండాలి అని నీతని. ప్రతిదీ కూడా ఇదే ఆఖరి క్షణమేమో, ఇంతకంటే మనం ఉండమేమో అన్నంత భావం భగవద్ ఆరాధన విషయంలో ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు. దీనికి శ్రీకృష్ణ కర్ణామృతంలో అత్యద్భుతమైనటువంటి 2 శ్లోకాలు లీలాసుకులు వారు చెప్పారండి. సరిగ్గా ఇదే భావం ఇవాళ మనకి సరిపోతుంది అనమాట. అది శ్రీకృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో 37వ శ్లోకం అండి. యావన్నమే నిఖిల మర్మ దృఢాభిఘాత నిస్సంధి బంధనముదేతి నవోపతాప తావద్విభో భవతు తావక వక్ర చంద్రాతపద్విగుణిత మమ చిత్తధారా యావన్నమే నరదశా దశమీ దృశోపి రంధ్రాదుదేతి తిమిరీకృత సర్వభావ లావణ్యకేళి భవనం తవ తావదేతు లక్ష్మ్యాః సముత్పణిత వేణు ముఖేందు బింబం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలండి ఈ 2 శ్లోకాల్లో కూడా. ఎందుకంటే ఏ క్షణంలో ఈ జీవితము పరిసమాప్తం అయిపోతుందో మనకు తెలియదు కాబట్టి, యావన్నమే ఎంత లోపల ఏమిటి, నిఖిల మర్మ దృఢాభిఘాత నిస్సంధి బంధనముదేతి నవోపతాపః, అన్ని ఆయువు పట్టులు కూడా తమ తమ శక్తిని వదిలిపెట్టేసి సంధి బంధాలన్నీ విడిపోయి బాధపడేలోపు తావత్ విభో, అంతలోనే, అంటే ఈ శరీరంలో శక్తి ఉన్నంత వరకే తండ్రి నేను చెయ్యాలనుకున్నటువంటి అద్భుత కార్యక్రమాలన్నిటినీ నువ్వు నా చేత చేయించు. వక్ర చంద్రాతపద్విగుణిత మమ చిత్తధార. అత్యద్భుతమైన సంస్కృత ప్రయోగం అండి. ఏమిటంటే నా చిత్తధార అంటే నా ధ్యాన ధార అంటే నా ఆలోచన ద్విగుణిత రెట్టింపు అయ్యేలాగా చెయ్యి తండ్రి. ఉన్నదానికి రెట్టింపై గబ మన పనిని మనం పూర్తి చేసుకోవాలి అనేటువంటిది. ఎప్పుడో చేద్దామని ఏ పనిని వాయిదా వేయకండి అనేటువంటిది. యావన్నమే నరదశ దశమే దృశేపి రంధ్రాదుదేతి కిమిరీకృత సర్వభావ. అన్ని పదార్థాలు చీకట్లయిపోయేలాంటి పరిస్థితి నాకు రాకముందే, అంటే కంటి చూపు మందగించక ముందే, మంచాన పడక ముందే, ఆ అవస్థకి పేరు పెట్టలేదండి. ఏమన్నారంటే దశమి దృశోపి. దశమి అంటే
పదవ అవస్థ అని అన్నారనమాట. పదవ అవస్థ అంటే శరీరానికి పుట్టడము, పెరగడము, మార్పు చెందడము, ఇలాంటి అవస్థలలో ఆఖరి అవస్థని దశమి అంటారు. పదవ అవస్థ అని అంటారనమాట. అంటే చెడు వాక్యాన్ని, చెడు అంటే చెడు కాదు, చెడు భావాన్ని తోపించేటువంటి వాక్యాన్ని, అంటే మరణము అనే మాటని కూడా నోరారా అనడం ఇష్టం లేదు మనకి ఈ శ్రీకృష్ణ కర్ణామృతం రచించినటువంటి లీలాసుకులకి. కాబట్టి దశమి దృశ్యం అదిగో అదేదో అవస్థ వస్తుందే, ఆ అవస్థ వచ్చేలోపు ఏమిటా అవస్థ? నిశ్చైతన్యము అనమాట. చైతన్యము లేకుండా పోవడము. దానికి వెలగపూడి వెంగయ్యమాచ్యుల వారిని వారు అద్భుతమైనటువంటి అనువాదం మనకి తెలిసేలా ఎంత బాగా రాశారో చూడండి. ఈయన కూడా అనువాదం అంటే ఇలా చేయాలండి. ఆయన పదవ అవస్థ అన్నారు, మరణము అనే మాట లేదు. ఈయన ఏమంటారు? 100 ఏళ్ల తర్వాత మీకు వచ్చే అవస్థని దాటి అంటూ పద్యం మొదలు పెడతారు. ఇద్దరు కూడా మరణము అన్న మాటని నోరారా అనరన్నమాట. శతవర్షంబుల మీద నుందు దురవస్థం చెంది లోపుంది బాధితమై ఇంద్రియ గోళముల్ మిగిల అంధీభూతముల్ కాకముందే. ఎంత స్పష్టంగా చెప్పారు. ఇంద్రియ గోళాలన్నీ అంధీభూతములు, పని చేయకుండా ఎప్పుడైతే పోతాయో ఆ అవస్థ రాకముందే పొంగెడుగాత తావక సుధా ధారాళ వేణుస్వనోన్నత లావణ్య రమా నివాస ముఖ చంద్ర జ్యోత్స్న నా ముందటం, నా కళ్ళ ముందు అత్యద్భుతమైనటువంటి నే దివ్య రూప సందర్శనము నాకు కలగాలి అనేటువంటిది ఈ లీలాసుకుల యొక్క శ్లోకాల్లో మనకి కనిపిస్తుంది అనమాట. సరే, అదే ఇక్కడ విషయం చూడండి. நீங்கள் உங்களுடைய ఆయుష్నుడయ్య స్థితియం, ఆయుష్ ఎంతో ఒకసారి ఆలోచించుకున్నారా? ఎంతకాలం ఉంటారో? మళ్ళీ దానికి తొండరడెప్పటి వారు వేదనూలు పిరాయం అనేటువంటి ఆ పాసురాన్ని తీసుకుంటే ఉన్నవి 100 ఏళ్ళ, అందులో 50 ఏళ్ళు నిద్ర పోయే వాళ్ళకి, 70 ఏళ్ళు పోయే వాళ్ళు కూడా ఉన్నాం కదండి. అది తీసేయండి. ఆ మిగిలింది బాల్యం, యవ్వనం, కౌమారాది అవస్థలలో పడిపోతామా? ఇందులో నిన్ను పూజించడానికి శక్తి ఉన్న కాలము ఎంత అనేటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని, ఇషిక్కర విషయత్తిన్ నన్మయ్యం అరియామయ్యిరే అరి ఇరక్కరదు. నువ్వు పొందాల్సినటువంటి గొప్ప వైలక్షణ్యం గల పరమాత్మతత్వాన్ని తెలుసుకుంటున్నావా అంటే ఇది తట్టి లేపడం. ఆయుష్ అయిపోతోంది, జాగ్రత్త, ఇప్పుడే తెలుసుకో అని ఒక్కసారి మన మేల్కొల్పడం, జాగృత పరచడము అని అన్నమాట. நீங்கள் ముడిపోవదற்கு మున్నే, నీ జీవితము పరిసమాప్తము కాకముందే. ఇది అన్ని పనులకి కూడా పాఠం. అటు పరమాత్మకైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. లౌకికమైనటువంటి కార్యాలకు కూడా ఎప్పుడో మళ్ళీ సంవత్సరం ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఆ తర్వాత ఆస్తులేవో ఎవరికో రాద్దాం అనుకుంటున్నాం, ఇంకెప్పుడో ఏదో చేద్దాం, ఏదో ఎప్పుడో ఎలాగో అనే మాటలు వదిలేండి. మీకు ఇవాళతో అయిపోతే ఎంత తొందరపడి పనులన్నీ పూర్తి చేసుకుంటారో అంత తొందరగా మీరు చేసుకోవాలి అని నంబిళ్ళయ్య గారు ఈ పాసురంలో ఉన్న మాటకి ఎంత అత్యద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఏం చెప్పారండి? నిర్ణయోపాయంగళాలే. నువ్వు 2 తెలుసుకోవాలి. 1 నిర్ణయము, 2 ఉపాయము. నిర్ణయము అంటే త్రిమూర్తులలో శ్రీమన్నారాయణుడే పరాత్పరుడని నిర్ణయంగా తెలుసుకోవాలి. ఉపాయము, ఆయన పాదాలే మనకి దిక్కని నమ్మాలి. వస్తువెన్నదెన్న నిర్ణయిత్తు. అలా నువ్వు నిర్ణయించుకున్న తర్వాత నిన్నేతన నావన్ పక్కలిలే, కడుగా శీఘ్రంగా, వెంటనే, తొందరగా, సడక్కన ఈ పదాలు ఉపయోగించారండి ఇక్కడ. ఎప్పుడో చేద్దాం అనుకోకు, వెంటనే ఆ నిర్ణయింపబడినటువంటి పరమాత్మకి నీ ఆత్మ సమర్పణ చెయ్యాలి అనేటువంటి భావాన్ని వెంటనే భక్తియై పన్నప్పాలుంగోళెన్ను కీజిర్పాటుకు
అని చెప్పిన క్రిందటి పాసురానికి శేషమా ఇరుక్కరదు ఈ పాఠం. శేషముగా ఉంది ఈ పాసురము అంటే 6వ పాసురంలో చెప్పిన తాత్పర్యాంశాన్ని 7లో కూడా కొనసాగించి, అలాంటి తత్వాన్ని నువ్వు సేవించాలంటే నీ ఆయుష్ యొక్క తక్కువదనాన్ని ఒక్కసారి ఆలోచించుకొని మంచి కార్యం ఎప్పటికీ అప్పుడే చెయ్యాలి అనేటువంటిది నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో మనకి కనపడినటువంటిది. దీనినే మనకి నమ్మాళ్వార్లు అత్యద్భుతమైనటువంటి పాసురంగా ఈ శ్లోకంలో నమ్ముడై నాళ్ నన్ననలం సైవదు అన్నారు కదండి. మన రోజుల్ని చక్కగా తెలుసుకొని మనం ఏం చేయాలో, ఇది చాలా ఉపదేశాత్మకమైన అత్యద్భుతమైన పాసురం. కాల స్వరూపాన్ని విలువని చెప్పేటువంటి పాసురం. ఎందువల్లంటే నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు నీ ప్రాణాలు పోయినా సరే ఆ పని పూర్తి చెయ్యి. చెయ్యకూడదు అనుకున్నప్పుడు ప్రాణాలు పోయినా ఆ పని చెయ్యకు. ఆ సందేశాన్ని ఇస్తోంది ఇది. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంటగతైరపి, అకర్తవ్యం నకర్తవ్యం ప్రాణై కంటగతైరపి. నువ్వు అనుకున్నది వెంటనే చేసేయి, వెంటనే చేసేయి. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత అంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో, అందుకని యావన్నమే ఎంత లోపల అని మొదలు పెట్టడానికి కారణం అదే అన్నమాట. కడుగ భక్తియే పన్నప్పారుంగోళను కీழில் పాట్టుకు శేషమాయిరుక్కరదు ఈ పాఠం అని చెప్పిన 6వ పాసురానికి శేషమే, కంటిన్యూషనే ఈ 7వ పాసురము. అయితే ఇందులో ముఖ్యార్థం நீங்கள் మందాయుస్సుక్కలాగయ్యాలే. నీ ఆయుష్ నిజంగా 100 సంవత్సరాలు బతికినా అది తక్కువే. గొప్ప గొప్ప పనులు చేయడానికి 100 ఏళ్ళేమి సరిపోవు. కానీ నువ్వు 100 ఏళ్ళు బ్రతుకుతావు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఏమో ఎప్పుడు ఎలా వచ్చి మీద పడిపోతుందో తెలియదు. కాబట్టి కాడుగా చేయదు కొడువెండ్రు, వెంటనే వెంటనే మంచి పనిని ఎప్పుడు వాయిదా వెయ్యకూడదు. ఇదిగో ఇదే ఈ పాసురం యొక్క సారార్థము. ఎప్పుడో చేద్దామనేటువంటి వాయిదా మామూలు విషయాలకే పనికి రాకపోతే తర్వాత ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత పొందేటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధిని గూర్చినటువంటి ఆలోచన ఇంకా వెంటనే చేయాలి, ఇంకా వెంటనే చేయాలి. செய்கிறோமென்ன வேணும் செய்கிறோமென்னும் செய்ய வண்ணாதெங்கிற இதுவே విశేషం. కీழிల్ పాటి కాటిల్ క్రింద పాసురము కంటే ఈ పాసురంలో చెప్పిన అత్యద్భుతమైనటువంటి విశేషము ఈ కాలము యొక్క మహిమే. కాలమహిమ అంటే అది ఎవ్వరి ఎడలా కూడా పక్షపాతము లేనటువంటిది. ధర్మమూర్తి అని కదండి ఆయనకు గుర్తు. ఎవరికి? యముడికి. వాళ్ళు వీళ్ళు అనేటువంటి పక్షపాతము ఉండకూడదు. ఒండ్రెన మూవర్ ప్రధానరాయ్, నెక్స్ట్ పేజ్ 300 పేజీ. ఒండ్రెన మూవర్ ప్రధానరాయ్ మూవర్కు మోన్ను శరీరముండా ఇత్తోత్తుగయ్యాలే. ఏమండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు 3 ఉన్నారు. 3 శరీరத்திலும் ஒருவனை அதிஷ்டித்து கொண்டு நிற்கிறானோ. ఏమండి, వాళ్ళ 3లో ఆయన 3 వాళ్ళు 3 ఒకే శరీరాన్ని పట్టి ఉంటారా? వాళ్ళే అటు ఇటు ఉంటారా? రామకృష్ణ లేడా? మీకు ఏదైనా అత్యవసరమైన పనులు ఉన్నప్పుడు వీడియో ఆఫ్ చేసుకోండి దయచేసి. లేడండి, ఏదైనా అక్కర్లేని దృశ్యాలు కనపడే వీడియోలు ఉంటే వాటిని నువ్వు తీసేసే అమ్మా. అదే వీడియో తీయడానికి ఉండదండి, ఆడియో. కాలక్షేపం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని పనులు చెయ్యకూడదు. అలాంటివి ఎదురైనప్పుడు వాళ్ళు వీడియోని ఆఫ్ చేసుకుని దయచేసి వినండి, తర్వాత మళ్ళీ వీడియో పెట్టుకోండి. ఇది ఒక ప్రార్థన. తోత్తుగయ్యాలే 3 శరీరத்திலும் ஒருவனை அதித்துக்கொண்டு நிற்கிறானோ అన్నయే. 3 శరీరాలు ఒక రూపంగానే ఉంటాయా? 3லும் 3 చేతనరు అదిత్తుకొండు
నిర్విరార్గలో, లేదండి ముగ్గురు బ్రహ్మ వేరు, విష్ణు వేరు, మహేశ్వరు వేరు అనే 3 రూపాలుగాను ఉంటాడా? ఎన్నో అరియ అరియ అడు వడివుగళై ఉడయ్యరాయి నిற்கிறா. అరియ అరియ అని 2 పదాలు ఉన్నాయి చూడండి. ఒకటి బండిరాతో ఉంటుంది, ఒకటి మామూలు రాతో ఉంటుంది. బండిరాతో ఉంటే తెలియడము, రెండవది దుర్లభము అని అర్థం అన్నమాట. అది ఉడయరా నిற்கிறா, ఏకాత్మ అధిష్ఠితమో అనేకాత్మ అధిష్ఠితమో என்று అరియవరుదాన అడివై ఉడయ్యరాయి నిద్ర. వాళ్ళు ముగ్గురు ఒకట, వాళ్ళు ముగ్గురు వేరా అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. దయచేసి పలహారాలు చేస్తూ ఉన్నటువంటి వారు వీడియో ఆఫ్ చేసుకోండి. ఒక ప్రార్థన. చూసి రిమూవ్ చేసిస్తానండి అలా ఎవరైనా. నన్నెరి నారణన్ వారికి తెలుసు కాబట్టి వారు చేసేసుకుంటారమ్మా. అది తప్పనిసరిగా తినాల్సి వచ్చినప్పుడు తినండి, తప్పు లేదు. కానీ తింటూ మనకేసి చూస్తూ అలా ఉంటే కొంచెం ఇదిగా ఉంది. కాలక్షేప సమయం కాబట్టి అలా తింటూ మాత్రం వినకండి. అప్పటి ఆఫ్ చేసేసుకుని తినండి. నన్రెజి నారణన్ అనన్య పరమాన నారాయణానువాకాదిగళైన నైకిరార్. అనన్య పరమాన నారాయణానువాకం అన్నారు. అనన్య అన్యపరము అంటే శ్రీమన్నారాయణుడు తప్ప మిగిలిన వారు ఎవరు దైవం కాదు అని చెప్పేటువంటిది నారాయణ అనువాకము అనేటువంటిది వేదంలో ఒక భాగం చాలా ప్రత్యేకంగా ఉంది అన్నమాట. అందులోనే నారాయణాత్ బ్రహ్మ జాయతే, నారాయణాత్ రుద్రో జాయతే, నారాయణాత్ ఇంద్రో జాయతే అని పరంజ్యోతి ఇలాంటి స్వరూపాలన్నీ కలిగిన వాడు అని చెప్పిన నారాయణానువాకాన్ని ఒక్కసారి జయజిలెండ్రు అపహత పాప్మా దివ్యో దేవ ఏకో నారాయణ ఎంగర పొగరైన నక్కిరదు కాంతి స్వరూపుడు అని చెప్పారు పాసురంలో. ఏమిటండి ఆ కాంతి స్వరూపము అంటే, ఏ నారాయణుడు అనేటువంటి మహానుభావుడు ఎవరిలో ఉన్నా తన దివ్య కాంతితోటి తాను ఉంటాడు తప్ప వారి దోషాలు ఇతనికి అంటవు. ఇది నిత్యము చెప్పేటువంటి విషయం. ఈ జీవుడిలో తాను అనేన జీవేన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అని చెప్పినా కూడా ఈ జీవుడికి ఉండేటువంటి దోషాలేవి ఆయనకి అంటవు. ఎంగర పొగరైన నైకరదు நன்றெழில் ரூபஸ்ரீயை பார்த்தவாறே கண்டவாத்தால் தனதே உலகன நின்றான் என்கிறபடியே సర్వరక్షకన్ ఇవనే ఎన్నలాం. సర్వరక్షకుడు ఇతడే అనేటువంటి చెప్పేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి చెప్పారండి. రూపశ్రీ అనేటువంటిది ఈ నారాయణ పరత్వాన్ని చెప్పేటువంటిది ఏష కింద వ్యాఖ్యానంలో జయరరుంబదంలో ఉంటుంది. వింటే చాలు, దొరికితే పట్టుకోండి. ఏష సర్వభూతాంతరాత్మ అపగత పాపత్వాది దివ్యో దేవో ఏకః నారాయణ. నారాయణుడు తప్ప మిగిలిన వారు ఎవరు పరాత్పరులు కాదు 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 అని నొక్కి చెప్తూ ఉన్నటువంటిది. అపగత పాప్మ సర్వాంతరాత్మత్వేపి వ్యాప్యగత దోష అసంస్పృష్ట. ఈ మాట కోసం చెప్పాను. ఎన్ని శరీరాల్లో మీరు ఉన్నా కూడా, పరమాత్మ ఉన్నా కూడా వారి యొక్క దోషాలు పరమాత్మకి అంటవు 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 అనేటువంటిది. రూపశ్రియ పరమయ పరమేణ ధామ్న చిత్రైశ్చ కైశ్చిదూచితైః భవతశ్చరిత్రే చిన్నైరనిహ్నన పరై అపరైశ్చ కైశ్చిత్ నిశ్చిన్వతే త్వయి విపశ్చితయి శత్రుత్వం. ఇది మనకి వైకుంఠస్తవంలో 27వ శ్లోకం అండి. అందులో రూపశ్రియ అత్యద్భుతమైనటువంటి రూపముతోటి ఉన్నటువంటి పరమాత్మ నీ రూపము గాని నీ గుణము గాని ఎవరికి ఉండేటువంటివి కావు. కాబట్టి నిన్ను బ్రహ్మతోటో రుద్రుతోటో పోల్చడము అనేటువంటిది అసలు కుదరదు అనేటువంటిది. సర్వరక్షకన్ ఇవనే ఎన్నలాం. సర్వరక్షకుడు ఇతడే అని చెప్పేటువంటిది. నారణన్ திருநாமத்தை பார்த்தவாறே தன்னை யஜந்த தடைய பிரகாரமாய் கொண்டு தான் பிரகாரியாயிருப்பான் ஒருவను என்று తోత్తి ఇరుకం. ఈ మాట వ్యాఖ్యానంలో ప్రతి పాసురంలో వస్తుంది. ఈ జీవులందరూ ఆయనకి శరీరము, మనని శరీరముగా కలిగిన ఆయన శరీరి.
ఈ మాటను బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓరువన్, ఏమండి బ్రహ్మగారిని అనుకోకూడదండి. ఒక ఆయన అంటే బ్రహ్మగారు సృష్టి కాలத்திலே வந்தால் 4 వేదங்களையும் ఉచ్చరిக்கைకు 4 ముఖத்தை உடையனாய், సృష్టించడం కోసం 4 ముఖాలతో వచ్చాడు. 4 ముఖాలు ఎందుకు ఇచ్చారండి ఆయనకి? 4 వేదాలు అనుసంధానం చేస్తూ ఉండడానికి. అసలు 5వ వేదం 5వ ముఖం కూడా ఉంది. నువ్వు నాకు పోటీ అని చెప్పి రుద్రుడు కోపం వచ్చి 5వ ముఖాన్ని ఛేదించేశాడు. అప్పుడు ఆ కపాలం వచ్చి రుద్రుడికి అరచేతికి అంటుకుపోయింది. అందువల్ల ఆయనకి కపాలి అనేటువంటి పేరు వచ్చింది. ఎక్కడ ఎలా దీన్ని విడదీసుకోవాలి అంటే బదరికాశ్రమంలో వెడితే బ్రహ్మ కపాలము అనేటువంటి దివ్యక్షేత్రంలో ఆ మోక్షం జరిగింది అన్న విషయాన్ని ఇక్కడ చెప్తూ, సృష్టి కార్యమున్నిలు ఒన్నిలమన్వితన్నెండు తోత్తి గిద్దరదు తోత్తి ఇరిక్కం. ఏమీ లేదండి. బ్రహ్మగారు అంటే ఓన్లీ సృష్టి, సృష్టి కార్యం ఒండ్రిలు, అదొక్కటే. ఆయనకి ఇంక పని లేదు. ఎందుకంటే నువ్వు దేనికి ఇన్ఛార్జివి అని పరమాత్మ ఇచ్చాడు. ఆ ఇన్ఛార్జిగా ఉన్న డిపార్ట్మెంట్ ఆయన చూసుకుంటున్నాడు తప్ప మిగిలిన వైశిష్ట్యం ఆయనకి ఏదీ లేదు. నిన్న పాసురంలో కూడా ఇది మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే అరన్ అరన్ ఒరువన్ సంహృతత్వం వన్నిలం అన్విధమన్ను తోత్తీరకం. ఇంకొక ఆయన అంటే హరుడు, ఆయనకి సంహారము అనే డిపార్ట్మెంట్ని ఇచ్చారు. దాన్ని మాత్రమే చూసుకుంటాడు. ఈయన సృష్టి చేద్దామంటే రాదు, ఆయనకి సంహారం చేద్దామంటే రాదు. ఎవరి పని వాళ్ళే. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనే ఉంటామండి, కానీ చేసినటువంటి కోర్సులను బట్టి ఆ భాగం వచ్చేయమంటే చేస్తాను తప్ప మీరు వెళ్ళి ఆడిట్ చేయండి అంటే అది ఆడిట్ ఎలా చేయాలో మిగిలిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ వరకే వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. ఇతర డిపార్ట్మెంట్స్ లో వేలు పెట్టేటువంటి అధికారం కూడా ఎలా ఉండదో అలాగే బ్రహ్మగారికి సృష్టి కార్యక్రమంలోనే ఒక నైపుణ్యం ఉంది. రుద్రుడి గారికి సంహార కార్యక్రమంలోనే ఒక నైపుణ్యం ఉంది అన్నమాట. మరి ఇవన్నీ ఈ మొత్తం మీద ఎవరు చూసుకుంటారండి? సృష్టి స్థిత్యంతకరణి బ్రహ్మ విష్ణు శివాత్మికాం ససంజ్ఞాయాం యాతి భగవాన్ ఏక ఏవ జనార్దన. ఎంగిరపడియే జనార్దనుడు అనేటువంటి నామం దుష్టమైన భావములను హింసించువాడు అని అర్థం. జనార్దనుడు అంటే దుష్ట భావాలను ఎక్కడికక్కడ కట్ చేస్తూ జనాన్ని అర్ధయితీతి జనార్దన అని మంచి పేరండి. అవతల ఎక్కడ చెడు జరుగుతుందంటే జరగనివ్వడు అనమాట. అందువల్ల బ్రహ్మగారిలో ఏదైనా లాభం ఉన్నా నో, అలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని మార్గనిర్దేశకత్వం. అలాగే అవాంతర ప్రళయాలు వచ్చినా మహాప్రళయాలు వచ్చినా వాటిలో హరుడికి సహాయపడము అనేటువంటిది సృష్టి స్థితి అంతఃకరణీయం బ్రహ్మ విష్ణు శివాత్మికం. అటు బ్రహ్మలోనూ ఇటు రుద్రుడిలోనూ కూడా అంతర్యామిగా ఉండి సంజ్ఞాం యాతి భగవాన్. ఆ పేరుని తెచ్చి పెట్టుకుంటాడు ఆ కాసేపు. ఓహో బ్రహ్మగారు చేస్తే ఆయనే చేశారనుకుంటాం, రుద్రుడి చేస్తే ఆయనే చేసుకుంటారు అనుకుంటాం. కానీ భగవాన్ ఏక ఏవ జనార్దన, జనార్దన రూపంలో స్వామి ఒక్కడే సృష్టి స్థితి లయాలకి కారకుడు. అంతే, ఇంకా దానికి తిరుగులేదు. ఆ కేసు ఆ ఫైల్ అక్కడికి అలా నిర్ణయింపబడి క్లోజ్ చేశారనమాట. మీకు ముగ్గురిలో పరాత్పరుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. అయిపోయింది. ఇంకా దీని గురించినటువంటి ఆలోచన ఏమీ లేదు. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు. சஞ்சைகளில் வந்தால் ஒக்க வெடுக்கலாய் விஷ்ணு சப்தத்தோடு பர்யாயமான ஜனார்தன சப்தத்தை இட்டு தலை கட்டுகையாலே తానే ప్రధాన నన్ను తోత్తంబడియా ఇరుక్కుం. ఆ సంజ్ఞలు బ్రహ్మాని గాని ఈశ్వరన్నని గాని వారికి పేరు పెట్టిన వారికి అంతర్యామిగా ఉండి తాను జనార్దన నామముతోటి చెడునంతటిని నశింపచేసేటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనే ప్రధానుడు, శ్రీమన్నారాయణుడే అనేటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇప్పటి విసదృశ స్వభావరా ఇవర్గళై. విసదృశము, సదృశము అంటే సమానము, విసదృశము అంటే అసమానము అని అర్థం. అసమానము అంటే విరోధి అని అర్థం. విరోధి అంటే నీకు నాకు విరోధం ఉంది, ఆ విరోధం కాదండి.
ఒకదానికంటే వేరైనది అని అర్థం. విరోధి అంటే ఇక్కడ అసదృశము అని అర్థం. ఇవర్களை ஒன்னு நும் மனத்து வைத்து அவனை எழுந்த இருவரிலே ஒருவனுக்கு உத்கர்ஷம் வேணும் என்னாதல் நிர்ணயிப்பதற்கு முன்னே இவனுக்கு உத்கர்ஷம் வேணுமென்னாదల్ పారాదే ఒరుపడిపట్ట ఉంగళ్ నెంజిలే వైపత్తు. ఎంత స్పష్టంగా చెప్పారు. ఈ ముగ్గురులో పోనీ బ్రహ్మగారికి ఆధిపత్యం ఇద్దామా, అలా కాదండి రుద్రుడికి ఇద్దామా, ఇలానే నువ్వు ఇవ్వడం కాదు గొప్పతనం. వాళ్ళకి గొప్పతనాన్ని కట్టబెట్టవలసినది నీ చేతిలో లేదు, నీకు అధికారం లేదు. సర్వప్రమాణమైన వేదమాత స్పష్టంగా చెప్పినటువంటి ప్రమాణాన్ని తీసుకోవాలి తప్ప ఆ వేదాన్ని తెలుసుకుని నువ్వు మనసులో ఆలోచించుకోవాలి. అంత స్పష్టంగా చెప్పేశారో చూడండి. నిర్ణయిప్పదற்கு మున్నే ఇవనకు ఉత్కర్షం వేణుమెన్నాదల్ పారాదే. పోలండి బ్రహ్మగారికి గొప్పతనం ఇద్దాం, పోలండి రుద్రుడికి గొప్పతనం ఇద్దాం అని అనుకోకుండా ఒరుపడి పట్ట ఉంగళ్ నెంజిలే సమానాకారముగా ఉన్న భగవత్ స్వరూపాన్ని అతనికి బ్రహ్మకి ఆ శివుడికి కూడా అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని మనస్సులో పెట్టుకొని అని అర్థం. అంటే జడ్జిమెంట్ వచ్చేసింది అని అర్థం అన్నమాట. ఇంకా వాళ్ళ వీళ్ళ వీళ్ళ వాళ్ళ ఈ ఆలోచనలు అనేటువంటివి ఏమీ లేవు. ఉళ్ళువదు శృతి న్యాయంగళాలే ఆరాధువదు. లోపల ఆలోచించడం అంటే దేని వల్లండి? శృతి న్యాయము అని అంటారు. అంటే న్యాయంగళాలం, న్యాయంగళ్ళు అంటే యుక్తిகள். వేదం చెప్పింది ఒక ప్రమాణం, యుక్తులు ఎన్నో చెప్పాయి, పురాణాలు ఎన్నో కథలని చెప్పాయి. బ్రహ్మ రుద్రులిద్దరూ కూడా మమ్మల్ని రక్షించండి అని విష్ణువు కాళ్ళ మీద పడినటువంటి అనేక సందర్భాలను పురాణాలన్నీ చెప్పాయి. వీటన్నిటినీ కూడా తెలుసుకొని அவர்கள் ஸ்வரூப ஸ்வபாவங்களை இப்படி ஆராய்ந்தவாறே ஒரு வஸ்து பிரதானமாய் இரண்ட பிரதானமாய் తోత్తినవారే నొమ్మెరువ సయ్యరిత్. వాళ్ళిద్దరి ముగ్గురి గురించి కూడా వేదాన్ని తెలుసుకొని వేదంలో బ్రహ్మనేమని చెప్పింది, రుద్రుడేమని చెప్పింది అని తెలుసుకుని వాళ్ళిద్దరికంటే పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే అని వేదం ఎలా చెప్పింది అని దానిని నువ్వు నిర్ణయించుకొని అవి రెండులం నీంగళ్ పండుగలు నసయ్యై తగిరిదు. వాళ్ళ ఆ నిర్ణయంలో నీకు ఉన్నటువంటి భావం అటు ఇటు పోతే ఖచ్చితంగా ఓహో ఇదా అని తెలుసుకో. అంటే నారాయణుడే పరదైవము అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. వస్తుగతమాయ్ வருவது ஒரு உத்கர்ஷமில்லை நீங்களே ஏழுడిగిற యువత్తై తవిరువదు. అదేదో వాళ్ళకి గొప్పతనం వీళ్ళకి గొప్పతనం అంటకట్టాలి అని మనం చేసే ప్రయత్నం కాదు. అక్కడ ఉన్న గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోగలిగితే చాలు. ఇది కొంచెం ఏదో సైకాలజీలో చెప్పినట్లుగా చెప్తారనమాట. మనం ఒకదానికి గొప్పతనాన్ని ఆపాదించి ఇది గొప్పదండి ఇది గొప్పదండి అని చెప్పడం ఒక పద్ధతి. అందులో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని ఇది గొప్పదండి అని తెలుసుకోవడం ఒక పద్ధతి. ఇవాళ నువ్వు కొత్తగా బ్రహ్మగారు గొప్ప రుద్రుడు గొప్ప అని నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. దీనికి ఆల్రెడీ వేదమాత చెప్పేసింది. ఆయా రూపాలలో వారికి విధి నిర్వహణ కార్యక్రమాలు అప్పగిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పేసింది. కాబట్టి అది నువ్వు మనసులో நெஞ்செல்வைதவனிடை இப்படி நிர்ணீத்தனான அவன் பக்கலிலே இவன் நமக்கு கை புக்குந்தான் என்று உங்களுக்கு ஏறத்தேத்தும் இருக்கும்படி అనన్య ప్రయోజనమాన భక్తియై పన్న పారుంగోళ్. ఇదిగో ఈయనే పరదైవము, ఈయనని మనం ఆశ్రయించాలి. ఈయనను ఆశ్రయిస్తే ఇంకా మనకి మోక్షము తప్పక లభిస్తుంది. పోనీ మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళదామా? వాళ్ళు మోక్షం ఇచ్చేది నారాయణుడురా అని మళ్ళీ మనకి చెప్పి పంపిస్తారు. కాబట్టి పక్కలకి వెళ్ళడం కంటే ఏ వ్యక్తి నీవు డైరెక్ట్ గా తెలుసుకోగలవో ఆ వ్యక్తిని తెలుసుకొని ఆ సామర్థ్యంతో ఆయన్ని పూజించి భక్తి భావాన్ని మనసులో పెట్టుకో.
అంటే ఒక యజమానే నీకు బాగా తెలిసినప్పుడు వాడి సేవకున్నో వంట వాళ్ళనో పని మనుషుల్లో పట్టుకొని వెళ్ళవలసిన అవసరము ఎలాగైతే ఉండదో, పరాత్పరుడే నీకు తెలిసినప్పుడు ఇంకా మిగిలిన దేవతలను అడగవలసినటువంటి అవసరము ఉండనే ఉండదు. ఇది అందుకనే తిరువాయుమలిలో మొదటి 3 పదులు చాలా కష్టం అండి అంటారు. ఎందువల్లంటే నారాయణ పరత్వాన్ని అడుగడుగున 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 స్థాపించేటువంటి పాసురాలన్నమాట ఇవి. నమ్ముడైనాళే, ఇక్కడికి వచ్చేటప్పటికి నమ్మాళ్ళ వాళ్ళకి మన మీద చాలా జాలి వేసిందండి. కెడువిగాళ్, అయ్యయ్యో మందబుద్ధులారా, మీరొక్క క్షణం ఆలోచించుకున్నారా మీ జీవితాల గురించి? ఎంతకాలం ఉంటారో ఏమిటో మీకేమన్నా మీ గురించి తెలుసా? நம்முடைய ஆயுஷின் நிலை அறிவுகளோడే కడుగా ఆశ్రయికప్పారుంగోళ్. మన ఆయుష్ ఎంత అని మనకి తెలియదు కాబట్టి ఏ క్షణంకి ఆ క్షణమే ఇంకా మనం ఎలా ఉంటామో అనుకుని మంచి కార్యాలు చెయ్యండి, భగవంతుణ్ణి ఆశ్రయించండి. ముకుందమాల అంతా ఇదే సారం అండి. ఏం అద్భుతమైన స్తోత్రం అండి. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వ కర్మానురూపం. మరి నాకేం కావాలి? నిశ్చల భక్తిరస్తు. నా మనసులో నీ పాదాల యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉంటే చాలు, ఏది ఎలా జరగాలో అది అలా జరిగిపోతూనే ఉంటుంది. ఎలాంటి కుటుంబాలు, ఎన్ని వ్యవస్థలు మనం సమాజంలో చూస్తున్నామండి. ఒక ఆధారమైనటువంటి వ్యక్తి ఒక్క కుటుంబానికి లేకపోతే ఆ కుటుంబాలు పడ్డ కష్టాలని ఎన్ని మనం చూడగలుగుతున్నాం మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని. ఇవి ఉదాహరణలు చెప్పుకుంటూ వెళితే కొన్ని వందలు వేలు వస్తాయన్నమాట. ఒక్క మనిషి యొక్క అశాశ్వతత్వము జీవించి ఉన్న వారందరికీ కూడా చాలా ఇబ్బందుల్ని కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని నీకు నువ్వు ఆపాదించుకో. ఒకళ్ళని అనకు, నేనెంతకాలం ఉంటానో ఈ మంచి పని ముందే చేసేయాలని నీకు నువ్వు అనుకో. అందుకే కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజాంస. అద్భుతమైన శ్లోకం. ఎందువల్లంటే ఈ క్షణంలోనే ఏమో ఏంటండి చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అంటూ పూజలు అంటూ కాస్త పెద్ద అయ్యాక వస్తారులేండి ఈ లైన్లోకి అనే వాళ్ళని వందల మందిని చూస్తున్నాం మనం. ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిక్తయి కంఠావరోధన విధవు స్మరణం కుతస్తే. చిన్నప్పుడు చెయ్యమండి, పెద్ద అయ్యాక ఎప్పుడో చేస్తామంటే అప్పుడు నీ గొంతు ఎలా ఉంటుందో, కపం ఎలా అడ్డుపడుతుందో, జ్ఞాపక శక్తి ఎలా ఉంటుందో, వాగింద్రియాలు ఎలా పనిచేస్తాయో, దర్శనం ఎలా ఉంటుందో, భయంకరమైనటువంటి అధ్యైవమే విశతు. ఆ పాదానికి ఇవాళ మనం నమ్ముడై నాళే అనే ఈ పదానికి ఒక సమన్వయం అన్నమాట. ఈ పదానికి అద్యైవమే విశత్ అనే పాదానికి కనెక్షన్ అలాంటిది, అంత గొప్పదన్నమాట. నమ్ముడై ఆయుష్ నిలయర్విగలోడే కడుగా శ్రీ కడుగా 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 అంటే స్పీడ్గా వెంటనే సడక్కన అనమాట. ఎన్నరుళచ్చైదారే நம்முடை நாள் என்னும் காட்டில் ஆயுஷின் நிலையை அறிந்தபடி என்னென்னில் మున్బే మిన్నెన్ నిలయిల. ఈ అశాశ్వతత్వాన్ని గురించి మీకు ముందే చెప్పామండి. మిన్నెన్ నిలయిల, మెరుపు లాంటిది జీవితము. జీవితం ఎలాంటిది? మెరుపు లాంటిది అనేటువంటిది. దీనికి కింద 1 2 3 4 5 6th లైన్లో ఒక చక్కటి శ్లోకం ఇచ్చారండి. సంపద స్వప్న సంకాసాః యవ్వనం కుసుమోపమం తటి చంచలమాయుశ్చ ఆయుశ్చ కస్య స్యాత్ జానతో ధృతి. అసలు కొంచెం గట్టిగా జీవితం గురించి ఆలోచించి ఏమో మనం ఎప్పటిదాకా ఉంటామో ఏమిటో అంటే భయం పట్టుకుంటుంది. కస్య స్యాత్ జానతో ధృతి. ఎవడికి ధైర్యం ఉంటుంది? అడిలిపోతాడు ప్రతివాడు కూడా. ఎందువల్ల? జీవిత పరమార్థం నిజమే అయినా కూడా సంపద స్వప్న సంకాసాః. ఎంతెంత ఆస్తులండి, ఎకరాలు ఎకరాలు పెట్టుకుని వందల వేల మందికి విద్యార్థులన్నీ కూడా చెప్పించి ఉద్యోగాలు ఇప్పించిన మహానుభావులు పెద్దలు ఎంతమెంత ఏమైపోయాయి. వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే అంటారు పోతనామాచుల వారు. ఏమైపోయారు వాళ్ళందరూ కూడా? ఎక్కడున్నారు వాళ్ళందరూ కూడా? అది
యవ్వనం కుసుమోపమం. ఇంకా వయస్సు అనుభవాలు గురించి అద్భుతమైన పోలిక ఒక మాట చెప్పారు. పువ్వు లాంటిది అన్నారు. ఈ పువ్వుకి అలా అలా చూస్తూ ఉండగా వాడిపోయే లక్షణం ఉంది. గట్టిగా చూస్తేనే వాడిపోయేంత సుకుమారం ఆ పువ్వులన్నీ కూడా. జీవితం కూడా అంతే. ఈ జీవన పుష్పం ఎప్పుడు ఎప్పుడు ఎలాగా శక్తిని పోగొట్టుకొని రాలిపోతుందో మనకి తెలియదు అనేటువంటి తటి చంచలమాయుష్ట. ఇంకా ఆయుష్ గురించి చెప్పాలంటే మెన్నెన్నెలయ్యలా ఎన్నరులెచ్చేదారిరే, మెరుపు లాంటిది జీవితం అని గుర్తు పెట్టుకోండి. ఒరువన్ ఒక ఉదాహరణ ఇచ్చారండి. ఇరండు కదవయ్యం అడై తుప్పండు కిడందు ఉరంగా నిండ్రాల్. ఒకడు 2 తలుపులు గట్టిగా వేసుకుని హాయిగా లోపల పడుకుని ఉంటే నెరుపు పత్తి ఎరియా నిండ్రాల్. ఆ ఇంటికి నిప్పంటుకుని మండిపోతుంటే ఆవిక్కిరోం ఎన్నారి ఇరుక్కులమో చూద్దాంలే అని ఎవరైనా అంటారా అనే బద్ధకస్తులు ఉన్నారని ఒక చిన్న కథ చెప్తారు హాస్యంగా. బద్ధక చక్రవర్తిని గుర్తించి ఆయన మెళ్ళో ఒక మాల వేసి సన్మానం చేయాలనుకున్నట్టండి ఒక రాజు. బద్ధక చక్రవర్తి అవ్వాలి వాడు. సరే మేం బద్ధకస్తులం అని వచ్చేసారట జనం. అలా కాదు, నిజమైన బద్ధకం వాడెవడో తెలుసుకోవాలి అని ఏం చేశారట, వెంటనే వాళ్ళందరినీ ఒక పూరి గుడిసె లాంటి పెద్ద దాంట్లో పడుకోబెట్టి దానికి నిప్పంటించేమన్నాడు. నిప్పంటించేవాడికి గబగబా పరుగులెట్టుకుంటూ అందరూ వచ్చేసారు. ఒక్క ఆయన కూర్చుని ఉన్నట్టండి. ఏమిటి అలా కూర్చున్నావు, నిప్పు వచ్చేస్తోంది అని. ఆ గదిలో దాకా వచ్చింది, అది ఈ గదిలోకి వచ్చాక అప్పుడు లేస్తా అన్నాడు. నాయన నువ్వురా చక్రవర్తి అంటే అసలైన వ్యక్తి దొరికాడు, నిన్ను పూజించాలి అని వాడికి ఏదో బద్ధ చక్రవర్తి బిరుదిచ్చారో లేకపోతే వేయండి వీరతాళ్ళు 2 అని మాయాబజార్లో అన్నట్టు చేశాడో, సన్మానాలు చేశారో ఏం చేశారో కానీ బద్ధకం అన్నమాట. చేస్తాము అని అనే మాట కాదు, ఇప్పుడే చేద్దాము అనేటువంటి మాట ఉండాలి. అవిక్కిరోం ఎన్నారి ఇరుక్కలామో. దీనికి రామాయణంలో రాముడు చెప్పిన అద్భుతమైన మాట ఒకటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు చెప్పిన మాట అండి. భరతుడితోటి చెప్తాడు, నందత్యుదిత ఆదిత్యే నందత్యస్తమితేరవో ఆత్మనో నవబుధ్యంతే మనుష్య జీవిత క్షయం. అక్షర సత్యం ఇవన్నీ తెలుసునా ఎప్పటికప్పుడు మనకి మాయ కప్పేస్తూ ఉంటుంది. నందతి ఉదిత ఆదిత్యే, తెల్లవారింది, అమ్మయ్య లేవాలి, ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఎన్ని సరదాలో ఏమిటో. సూర్య ఉదయం అయ్యేటప్పటికి ఒక దివ్యానందంతో లేచిపోవడం. నందతి అస్తమితేరవో, ఇంకా సూర్యుడు అస్తమించాడు, సుఖంగా పడుకుందాం, భోగాలు అనుభవిద్దాం, అంతకంటే ఆనందము పడుకోవడంలోని. ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్య జీవిత క్షయం. ఇలా అనుకుంటున్నారే తప్ప మనం ఎవరం అనుకుంటున్నాం ఒక రోజు వెళ్ళిపోయింది మన బ్రతికే కాలంలో, ఓ రోజు వెళ్ళిపోయింది అని ఎవరైనా అనుకుంటామండి? అసలు ఎవరైనా అలా ఆలోచిస్తామా? ఆలోచించగలమా? నా జీవితంలో ఒక కాలం ఇలా వెళ్ళిపోయింది అనేటువంటి ఆలోచన ఎవరికి రాదు. ఆనందం ఆనందం ఆనందం, ఇలా చేస్తామండి అని ఎన్నో ఆశలు నాయన భరత. కాబట్టి కాలస్వరూపము తెలుసుకో నువ్వు. తనకు ఒక అభయాన్ని ఇస్తూ కూడా చెప్తాడు, 14 ఏళ్ళంటే ఎంత, నేను వచ్చేస్తాను, నీకు బెంగక్కర్లేదు అని చెప్పిన సమయంలో కాలం విలువని గురించి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మనిషికి జీవితంలో కాలం యొక్క విలువ తెలియడం లేదు అనేటువంటి దాన్ని రామచంద్ర స్వామి చెప్పినటువంటి శ్లోకం. ఆత్మనో నావబుద్ధ్యంతే మనుష్య జీవితక్షయం ఆదిత్యోదయత్తిలే వందవారే. సూర్యుడు ఉదయించేటప్పటికి ద్రవ్యార్జన కాలం వందదు, సంపాదించాలి, ఆఫీస్కి వెళ్ళాలి, డబ్బులు, బిజినెస్లు, అవి చూడాలి, ఇవి చూడాలి, ఈ ఆలోచన. అవన్ అస్తమిత వారే, సాయంత్రం అయ్యేటప్పటికి అభిమత విషయంగళోడే రమిక్కైక్కు కాలం వందదు, కావలసిన వారితో ఆనందించడానికి. దీన్ని సంస్కారయుతంగా చక్కగా దాన్ని అనువదించారు అన్నమాట. అంటే భోగాలలో కాలం గడుపుతారు. ఎన్నుగప్పర్ శాలిల్
ఎడుத்த నీరు పోలే ఒక సత్యాన్ని చెప్పేశారు. రంధ్రం పడిన కుండలో నీటి లాంటిది నీ జీవితం. ఆ చుక్క 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 చుక్క, రోజు 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 రోజు, సంవత్సరం 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 ఆ నీరు ఎలా పడిపోతుందో నీ జీవిత కాలము కూడా అలా అయిపోతుంది. நீர் போல தங்கள் ஆயுஷு குறைகிறதென்னு அறியா என்ன அறியாதிரான் என்றார். அறிయాదిరాన్ ఎన్నాர்கள் ఎన్నానెన్నదిరే తెలుసుకోలేకపోతున్నారే అని బాధపడుతున్నారు. అంటే ఎవ్వరం తెలుసుకోలేమండి. అలా తెలుసుకుంటే ఆ జీవితాలు ఆ విధానాలు వేరుగా ఉంటాయి. కానీ మీకు ఉన్న అవకాశంలో కొంచెంలో కొంచెంగా కాలం యొక్క విలువని తెలుసుకొని, ఏమీ లేదు కొన్ని పనులు చేయాలి, మనం ఏదో ప్రణాళికలు లేకుండానే జీవితంలో గాలికి పుట్టాం ధూళికి పెరిగామని మన గొప్పతనంతో మనం ఏం పెరగలేదండి. అలా కాలం మనని పెంచింది, మనం పెంచుకుంటూ పెరుగుకుంటూ వచ్చేసాం. అందులో మనం చేసింది ఏం లేదు. మనం చేయవలసింది ఒకటి ఉంది. ఏమిటి అంటే ఒక ప్లాన్ వేసుకోవాలి. అది నీ జీవితానికి సంబంధించినవైనా, నీ ఆస్తులకి సంబంధించినవైనా, ఉద్యోగాలకి సంబంధించినదైనా, తరువాత జీవితానికి సంబంధించినదైనా, వీటన్నిటికీ కూడా ఈ జీవితంలోనే మీరు ప్లాన్ వేసుకోండి. ఎందువల్లంటే మీరు తక్కువ ఆయుష్ కలవారు కాబట్టి. ఈ ఆయుష్ తక్కువ అనేది మనకే కాదండి. భరద్వాజాది మహర్షులు 300 సంవత్సరాల ఆయుష్ పొందినా కూడా చేయవలసింది వాళ్ళు చేయలేక తెలుసుకోలేకపోయారు అనేటువంటిది పురాణ చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి కాలం విలువ తెలుసుకోండి. క్షణశ కణశ్చైవ విద్యాం అర్థంచ సాధయేత్ అని ఒక మంచి మాట ఉందండి. పైసా కూడబెడితే రూపాయి అవుతుంది, క్షణాన్ని కూడబెడితే కాలం అవుతుంది. ఈ క్షణ కాలం యొక్క విలువని కూడా మీరు తెలుసుకుంటూ మీరు జీవితాన్ని గడపాలి అని. అందువల్ల మీరున్న కాలంలో కాలం యొక్క విలువని తెలుసుకుని పరమాత్మ యొక్క శ్రీపాదాలని ఇప్పుడే ఆశ్రయించండి. త్రిమూర్త్యాత్మకమైన 6-7 పాసురాల్లో నారాయణ పరత్వాన్ని చెప్పడానికి తీసుకున్న ఇవాల్టి పాసురంలో కాలము చాలా విలువైనది, కాలము భగవత్ స్వరూపమైనది. అది వెళ్ళిన దాన్ని ఒక్క క్షణాన్ని కూడా నువ్వు మళ్ళీ తీసుకురాలేవు. కాబట్టి ఆ విలువని తెలుసుకొని ఆధ్యాత్మికమైనటువంటి భావచింతనను పెంపొందించుకో అని నమ్మాళ్ళు వారు మనకి ఈనాటి పాసురంలో అనుగ్రహించారు. ఒండ్రెన పలయన அறிவரும் அடிவினுள் நின்ற நன்றினாரணன் நான் முகன் அரணென்னுமிவரை ஒன்ற நும்மனத்து வைத்துள்ளு உள்ளி நும்மிரு பசையறுத்து நன்றென நல் செய்வத அவனிடை நம்முடைய நாளே. தேவேசம் போலநாதம் நதகித మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహ కురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ சேனை முதலி செடவோபன் நாதமுனி சீருய்யக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாள வந்தார் குருமாராதரர் குருகை பிறார்க்கு அம்பாம் எதிராசர் கூரேசர் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி இரு கண்ணர்க்கம்புடைய நம்பிள்ளை இவர் அழைத்தற்கே எந்த மாதவர் அற்பனாபரி வரலாளர் திருவடியொன்று தேவ பெருமாள் கை கொண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேரந்தனவே. नमोस्त देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्री शैलनाथाय कुन्ती नगर जन्मने प्रसादलब्ध परम प्राप्यतैकर्यसालिने श्रीशैलेश दयापात्रं दीमत्यादि गुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्यजामात्तरं वनं वाणि तिरुवाय मळिर्पिळ्ळै माधव वाळ्वाळं मनवाळ मामणि यण्वाडियवन्
மாறம் திருவாய்மொழி பள்ளை மாநத்தோர் தேரும்படி உரைக்கும் శ్రీరంగ సింహగిరి దేశిక పాద సేవ కలతా కిల త్రివుడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగదేయం గోపాల దేశిక మహం శరణం ప్రపంచే కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్యం మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదే శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే విదిత్తయే ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.